హలో శ్రీనివాస్ రెడ్డి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మా ఫ్రెండ్ వాడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. అవును. సో వాడు తీసుకునే ముందు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? నేను కూడా కొన్ని కేసెస్ చూసాను. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రిజెక్ట్ అయిపోయింది. సో అలా వాడికి రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాడు ఫస్ట్ నుంచే ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? నిహాల్, మీ ఫ్రెండా, ఇంకొకరా, నేనా, మీరా అని కూడా కాదు. అసలు బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనేది కావాలి మనకి. దాన్ని మనం ప్రికాషనరీగా జాగ్రత్తగా ఎలా తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తెచ్చుకోవచ్చు అనేది తెలియాలి మనకి. అంతే కదా. దీనికి తెలియాలంటే అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనే తెలియాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమడుగుతాయి అంటే ఎప్పుడు కూడా నీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక, లేదా నువ్వు ఏదైనా మెడికేషన్ వాడుతూ ఉంటే కనుక, నీకు పాస్ట్లో ఏమైనా సర్జరీస్ అయి ఉంటే కనుక ఇవన్నీ మెన్షన్ చేయమని చెప్తాయి, డిస్క్లోజ్ చేయమని చెప్తాయి. యాజ్ ఏజెంట్గా నాకు నిహాల్ పాలసీ చేస్తాడని కానీ ఏదో విధంగా క్లోజ్ చేసుకెళ్ళిపోతే నాకు నెంబర్ పడుతుంది, ఆఫీస్లో టార్గెట్ అయిపోతుంది, నా కమిషన్ క్రియేట్ అవుతుంది, నా టార్గెట్ అయిపోయింది, మీ ఇన్సెంటివ్ మీకు వస్తుంది, నా ఇన్సెంటివ్ నాకు వస్తుంది. కస్టమర్ ఏమైపోతే పర్లేదులే అనుకుని యాటిట్యూడ్ ఉన్న ఏజెంట్లు కానీ, బ్యాంకర్స్ కానీ, లేకపోతే ఆన్లైన్ పోర్టల్స్ కానీ వాళ్ళ ట్రాప్లో మనం పడ్డామా? మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఓన్లీ సోషల్ స్టేటస్కి పనికి వస్తుంది కానీ మీ అవసరానికి ఉపయోగపడదు. ఓకే. ఆన్లైన్ పోర్టలా, లేకపోతే బ్యాంకరా, లేకపోతే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెంటా, మీతో కాసేపు కూర్చుని మాట్లాడి మీకు ఏమి మంచి చెడు ఏమున్నాయో తెలుసుకుని పూర్తిగా డిస్క్లోజ్ చేసి పాలసీ ఇవ్వగలిగితే మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. మీరు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారా? సార్ చేసేయండి, అన్నీ మీకు తెలుసు కదా, అన్నా చేసే అంతా నీకు తెలుసు కదా, నువ్వు చూసుకుంటావు కదా అని గ్రాంటెడ్గా పాలసీలు చేస్తున్నారో ఆలోచించుకోండి. రీసెంట్ ఉదాహరణ నిహాల్, 3 days బ్యాక్ నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. ఈవినింగ్ 7:30కి వెళ్ళాం. 7:30కి వెళ్ళిన తర్వాత మొత్తం ప్రిపేర్ అయిపోయింది, పాలసీ చేసాం, పేమెంట్ దగ్గరికి వచ్చాను. పేమెంట్ దగ్గరికి వచ్చినాక నాకు ఏదో చిన్న డౌట్స్ వచ్చి మేడం కూడా పిలవండి, మేడంతో కూడా డిస్కస్ చేద్దామని. మేడంతో కూడా డిస్కస్ చేద్దాం అన్న తర్వాత మేడంని పిలిచిన తర్వాత డిస్కస్ చేస్తుంటే 3 years బ్యాక్ వీళ్ళకి మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఇబ్బందులు ఏమి లేవు యాక్సిడెంట్లో, వీళ్ళకి గాడ్ గ్రేస్ వీళ్ళకి ఏ ఇబ్బందులు రాలేదు, అంతవరకు ఓకే. 3 years బాగున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంట్లో. వాడికి 2 ఆపరేషన్ జరిగినాయి. 3 years బాబుకి ఒక నోసు, ఇయర్, థ్రోటు 3 కలిపి ఒక చిన్న ఆపరేషన్ ఏదో చేశారు, ఇంకొక ఆపరేషన్ ఏదో జరిగింది. కాసేపు మాట్లాడిన తర్వాత ఎవరైతే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక 20 years బ్యాక్ టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మాట్లాడుతూ ఉంటే అతనికి ఏదో ఇబ్బంది వస్తే బ్రెయిన్ యాంజియో చేశారు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ నువ్వు చెప్పుకుంటూ వస్తే వాటిని అన్నింటినీ పాలసీలో మెన్షన్ చేసి అతనికి పాలసీ ఇద్దామని చూస్తే ఒక పర్సన్కి పాలసీ రిజెక్ట్ అయింది, ఫ్యామిలీకి పాలసీ వచ్చింది. ఇవేవి మాట్లాడకుండా సార్ అంతా నేను చూసుకుంటానని కనుక అతనికి పాలసీ ఇచ్చి వెళ్తే, రేపు అన్న రోజు అతను పొరపాటున ఈ పాలసీ అవసరమై క్లెయిమ్కి వెళ్తే 100% క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. క్లెయిమ్ రిజెక్ట్ అవడం ఇంకో కారణం, డాక్టర్ ఏం చెప్తాడంటే ఇతను ఏదో సపోజ్ ఒక ఎక్స్ పర్సన్ ఏదో యాక్సిడెంట్ అనుకుని యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్కి వెళ్ళాడు. అతను ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏదైతే ఉందో, ఇంతకుముందు సర్జరీ జరిగిందో అదో, దానికి యాక్సిడెంట్కి సంబంధం లేదు. పాలసీ హోల్డర్ కానీ డాక్టర్ కానీ ఏం చెప్తారంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు కదా, నువ్వు ఇదెందుకు ఇవ్వు అని అడుగుతారు. ఈ ప్రాబ్లంకి ఎందుకు నువ్వు క్లెయిమ్ ఇవ్వు, దానివల్ల ఇదేం రాలేదు కదా అని అడుగుతారు. కంపెనీస్ ఏమంటాయి అంటే నువ్వు అది ఉంది అని ఆ రోజున కనుక ఆ ప్రాబ్లం ఉందని మీరు ఆ రోజు మెన్షన్ చేసినట్లయితే నేను పాలసీ ఇచ్చేవాడిని కదా అని అంటే. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, మ్యాజిక్ ఏంటంటే, చాలా సందర్భాల్లో పీఈడి మెన్షన్ చేసినా కానీ పాలసీ వస్తుంది, కానీ క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చెప్తాయి అంటే నువ్వు పాలసీ తీసుకునేటప్పుడు నాకు అన్నీ డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాను అని చెప్తాయి. ఇలా రిజెక్ట్ అయిన తర్వాత చాలామంది అంటే అసలు హెల్త్ ఇన్సూరెన్సే వేస్ట్ అని అనుకుంటారు. అంటే రిజెక్ట్ అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వేస్ట్ అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ సార్. నీకున్న ప్రాబ్లమ్స్ని ఏమీ మెన్షన్ చేయకుండా పాలసీ తీసేసుకుని తర్వాత 1 yearకో 2 yearsకో నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నాకు లక్షల బిల్లు ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎక్కడి నుంచి తీసుకురాదు. వాళ్ళు కూడా మనీని పూల్ చేస్తారు, అందరి దగ్గర నుంచి మనీని పూల్ చేసి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారు. అట్లా కాకుండా రాంగ్
పాలసీ హోల్డర్స్ కనుక ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కనుక రాంగ్ వాళ్ళు అంటే ఆరోగ్యంగా లేని వాళ్ళని కనుక మనం ఎక్కువ మందిని తీసుకెళ్తే వీళ్ళందరికీ క్లైమ్స్ వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి, వాళ్ళు శాలరీస్ బేర్ చేయాలి, వాళ్ళు ప్రీమియం హాస్పిటల్స్కి బిల్స్ పే చేయాలి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళ ప్రీమియమ్స్ని ఇంక్రీజ్ చేసి పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బర్డెన్ అవుతుంది అది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాయి. ఆ కండిషన్స్ మనం ఫిల్ఫిల్ అయ్యి పాలసీలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఓకే. అట్లా కాకుండా మీరు అనుకున్న వేస్ట్ ఆఫ్ మనీ కాన్సెప్ట్ వేరే. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు, డిస్క్లోజ్ చేయకపోవడంలో వచ్చిన ఇబ్బంది. వాళ్ళకి వేస్ట్ ఆఫ్ మనీ అనే ఉండదు, ట్రై చేసాం ఫెయిల్ అయ్యాము అనుకుంటారు అంతే. తెలిసిన వాళ్ళైతే. తెలియని వాళ్ళైతే నా బట్టి వాడు ఎవడో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మా బట్టి వాళ్ళు నేనే ఇచ్చాను అనుకోండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు, దానివల్ల అతను బలైపోయాడు. వేస్ట్ ఆఫ్ మనీ అనుకునే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, రీసెంట్ ఉదాహరణ అది కూడా, అదే పాలసీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రాత్రి 10 గంటలప్పుడు ఆయనతో వాట్సాప్లో చాట్ చేస్తుంటే, సరే నేను ఇప్పుడు పాలసీ తీసుకొని రేపు హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చా అంటాడు. అట్లా కుదరదండి, కొన్ని కండిషన్స్ 30 days వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కొన్ని కండిషన్స్ 2 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కొన్ని కండిషన్స్ అసలు మేము క్లైమే ఇవ్వము. ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్లో మీరు ఫిల్ఫిల్ అయితే మాత్రమే మీ క్లైమ్స్ వస్తాయి. ఏం చేస్తే అట్లా ఎట్లా జరుగుతుంది, నేను పాలసీ ప్రీమియం పే చేశాను కదా అంటాడు. ఒకటే ఉదాహరణ, నీ రీప్లేస్మెంట్ ఉంది సార్, 50-55 years ఏజ్లో ఫ్యామిలీకి ఒక పాలసీ ఇచ్చాము, నీ రీప్లేస్మెంట్ వచ్చింది అనుకుందాం. 50-55 years ఏజ్లో వాళ్ళకి హయ్యర్ సైడ్ ప్రీమియం గురించి మాట్లాడుకున్నా 1,00,000 ప్రీమియం పే చేశారు అనుకుందాం. జనరల్గా అయితే 50,000 60,000 అయిపోతుంది. హయ్యర్ సైడ్ గురించి మాట్లాడదాం, 1,00,000 పే చేశారు. వెంటనే వీళ్ళు సంవత్సరం 2 నెలలకో నెలకో నాకు రీప్లేస్మెంట్ చేయండి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి వాళ్ళ ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి 2 kneesకి ఆపరేషన్ చేయాలంటే 8 నుంచి 10 లక్షలు తీసుకుంటున్నారు పెద్ద కార్పొరేట్స్లో. చిన్నవాళ్ళు అయితే 1,50,000 2 లక్షలు ఒక్కో నీకు అయిపోతుంది, దగ్గర 3 to 4 lakhs అయిపోతుంది. వీళ్ళు ₹1,00,000 1,50,000 పే చేసినందుకు నేను 8 లక్షలు ఇమీడియట్గా ఎందుకు ఇవ్వాలి? నీకు ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి? ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే మొత్తం వాళ్ళ ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, సర్జరీకి వెళ్ళాలి అనుకునే ముందు వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రీమియం కట్టి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, నువ్వు కట్టే 50,000కి నేను అక్కడ 50 లక్షలు ఇవ్వాల్సి వస్తే కంపెనీస్ ఏమైపోతాయి? కంపెనీస్ కూడా ఫైనాన్షియల్గా హెల్దీగా ఉంటే మాత్రమే ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఈ సిస్టమ్ రన్ అవ్వాలనే కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, కొన్ని సందర్భాల్లో పేషెంట్ కూడా పాలసీ ఉంది కానీ ఇదితో హాస్పిటల్కి వెళ్తారు, కానీ అక్కడ సిచ్యువేషన్ అతను అనుకున్న దానికంటే వేరుగా ఉందనుకోండి, అతను ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కూడా వేరుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని నా పాలసీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ కాదు, ఏ కండిషన్స్లో నాకు ఈ క్లైమ్స్ ఇస్తారనేది పూర్తి అవగాహనతో ఉంటే కనీసం 50-60% అన్న అంటే ఈ పాలసీలో ఈ ఫెసిలిటీస్ వస్తాయి అన్న దాని గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్కడ ఏ సందర్భంలో నా పాలసీ కవర్ కాదనేది తెలుసుకుని పాలసీ చేసుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ ఉండదు, క్లైమ్స్ రిజెక్షన్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఓకే. దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.